ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మావోయిస్టుల ఏరివేత విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా ముక్కుసూటిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్పేశారు. 2026 నాటికి మావోయిస్టులు లేనటువంటి దేశంగా తయారు చేస్తామనేటువంటి విషయాలు స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేత జరగడం జరుగుతుంది. ఈ విషయంపై ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మిగతా మావోయిస్టు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలి, మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ చర్చల్ని చర్చపూర్వకంగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి నాయకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనకి సీనియర్ హనుమాన్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ యొక్క మావోయిస్టుల చర్చల నేపథ్యం అయితే ముందుకు సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రికి ఇటీవల కాలంలో మావోయిస్టు నాయకులు పదే పదే మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్తున్నారు. దీని విషయంలో పూర్తి సమాచారం ఏంటి? ఇటువంటి గెరిల్లా యుద్ధం అనేది జరగడం, మావోయిస్టులు కానీ కమ్యూనిస్టులు కానీ ప్రభుత్వాల మీద యుద్ధం చేయటం భారతదేశంలో ఇది మొదటిసారి కాదు. మన తెలంగాణలో 1948 సెప్టెంబర్ 17 తర్వాత విమోచనం జరిగిన తర్వాత కమ్యూనిస్టులు భారత ప్రభుత్వంతో ఢీకొన్నారు. భారత ప్రభుత్వంతో ఏమని చెప్పారంటే, మేము పీపుల్స్ రాజ్యాన్ని తీసుకురావాలి, ఇది సరైన స్వాతంత్రం కాదు, కాబట్టి బీటీ రణదీవే అనే కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ జనరల్ యొక్క నాయకత్వంలో స్టాలిన్ గారి, అంటే రష్యా యొక్క నియంత పరిపాలకుడు స్టాలిన్ గారి యొక్క ఆదేశంతో భారత ప్రభుత్వం మీద యుద్ధం చేశారు. 1948 సెప్టెంబర్ 17న నైజాం లొంగిపోయాడు. రజాకర్లు వాళ్ళు ఉన్నటువంటి ఆయుధాలని, సామాగ్రిని అంతా కూడా కమ్యూనిస్టులకి ఇచ్చేశారు. కమ్యూనిస్టులు ఏమనుకున్నారంటే ఆనాడు, ఇది 1948లో వాళ్ళు ఏమనుకున్నారు, నైజాం స్వతంత్రంగా ఉంటే వాడు బలహీనుడు, వాడిని దించేసి మనం కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పరిచి భారతదేశం అంతటా కూడా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పరచగలము అనే ఉద్దేశంతో యుద్ధాన్ని సాగించారు. ఇప్పుడు 48 సెప్టెంబర్ 18, అంతకుముందు వాడు రజాకర్లతో యుద్ధం చేశారు, నైజాంతో యుద్ధం చేశారు, 1000 గ్రామాలను వాళ్ళు లిబరేట్ చేశారు, ప్రజల తరఫున చాలా పోరాడి చేశారనమాట అండి. కానీ భారత ప్రభుత్వాన్ని దించేస్తాం, కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం అనే ఉద్దేశంతో భారత సైన్యంతో, వారి యొక్క పోలీసు బలగాలతో 48 సెప్టెంబర్ నుంచి 1951 3 ఏళ్ల వరకు కూడా కమ్యూనిస్టు గెరిల్లాలు తెలంగాణలో భారతదేశం యొక్క సైన్యంతో, వారి యొక్క పోలీసు బలగాలతో ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రాంతాలు దండకారణ్యం ఎలా చేస్తున్నారో అలా చేశారు. అలా చేస్తే సావు దెబ్బలు తిన్నారు. సావు దెబ్బలు తిన్న తర్వాత వారి యొక్క గెరిల్లాస్ అంతా కూడా నంబర్ తగ్గిపోతే ఒక రహస్యంగా ఒక డెలిగేషన్ స్టాలిన్ దగ్గరికి వెళ్ళింది. రహస్యంగా ఒక డెలిగేషన్, కమ్యూనిస్టు డెలిగేషను వారి యొక్క అధినాయకుడైనటువంటి, ప్రపంచ అధినాయకుడైనటువంటి స్టాలిన్ దగ్గరికి, మాస్కో దగ్గరికి వెళ్ళారు. ఎవరో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు, కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య గారు, కామ్రేడ్ అజయ్ ఘోష్ సెక్రటరీ, శ్రీపాద్ అమృతుడంగి, ఈ నలుగురు రహస్యంగా మాస్కో దగ్గరికి వెళ్ళారు. ఒక వారం రోజులు వెయిటింగ్ అయిన తర్వాత స్టాలిన్ గారు, ఎందుకు వచ్చారు ఏమిటి అంటే, మీరు చెప్పినట్లు మేము యుద్ధం చేయమని చెప్పారు, మేము యుద్ధం చేస్తున్నాము, చాలామంది చచ్చిపోయారు, కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు, అయినప్పటికీ కూడా మీరు మాకు కనుక ఆయుధాలను కనుక ఇచ్చినట్లయితే మేము యుద్ధం సాగిస్తామన్నారు. అప్పుడు స్టాలిన్ గారు ఒక మ్యాప్ చూపించి, మీరు చైనాకి సాయం చేశారు, అందుకని చైనా వాళ్ళు కమ్యూనిస్టులు విజయం సాధించారు, అలాగే మాకు కూడా కనుక ఆయుధాలు కనుక ఇచ్చినట్టయితే మేము చావు దెబ్బలు తిన్నప్పటికీ కూడా ఈ యుద్ధాన్ని కొనసాగించి ప్రజాస్వామ్యంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాము అన్నారు. అంటే స్టాలిన్ గారు ఏమన్నారు, ఒరే చైనాకి మాకు బోర్డర్ ఉన్నది, అక్రాస్ ది బోర్డర్ మేము సప్లై చేసాం ఆయుధాలన్నింటినీ కూడాను, వాళ్ళు దాక్కుంటానికి కూడా మేము సహాయం చేసాం, కానీ మీకు మాకు అంటే ఇండియాకి రష్యాకి బోర్డర్ లేదు కాబట్టి మేము సహాయం చేయలేవు, అందుకని మీరు యుద్ధాన్ని విరమించాలి, గెరిల్లా యుద్ధాన్ని విరమించాలి, విరమించి
అట్లా తిరిగి వెళ్ళిపోయిన భారతదేశానికి ఆ ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం, రండి చర్చలు జరుపుతాం అని చెప్పండి అన్నాడు. ఆవిడ కనుక చర్చలు జరగకపోయినట్టయితే మీరు అంతమంది చాలామంది చచ్చిపోయారు అంటున్నారు కాబట్టి ఒక డెమోక్రటిక్ ఫ్రంట్, పాపులర్ ఫ్రంట్ తయారు చేయండి. కొద్ది రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి, అంటే 1951, 52లో అనమాట అండి. ఆ ఎలక్షన్లో మీరు ఒక ప్రజాస్వామ్య ఫ్రంట్ను పెట్టి ఆయుధాలను వదిలిపెట్టేసేసి బయటికి వచ్చి ఎలక్షన్లో పాల్గొనండి సలహా ఇచ్చి పంపించేశాడు. వాళ్ళు వచ్చారు. వచ్చి ఎప్పుడు సెప్టెంబర్లో 1950 సెప్టెంబర్లో రష్యా నుంచి తిరిగి వచ్చి ఈ నలుగురు కూడాను అప్పుడున్న భారత ప్రభుత్వానికి మాతో చర్చలు జరపండి, యుద్ధ విరామం చేసుకుందాం ఉన్నారు. అప్పుడు కైలాసనాథ్ ఖర్జు గారు హోమ్ మినిస్టరు, నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టరు. ఎవడరా నువ్వు ప్రభుత్వమా, నీతో మేము చర్చలు జరపాలా? అన్కండిషనల్గా ఆయుధాలను కింద పడేసి లొంగిపోండి అన్నారు. ఈ గత్యంతరాలకి వాళ్ళు లొంగిపోయి స్టాలిన్ గారు చెప్పినట్లుగా పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని పెట్టారు. ఎలక్షన్ రాబోతుంది 51, 52లో అనమాట అండి. సరోజినీ నాయుడు గారి యొక్క కొడుకు డాక్టర్ ఎన్ఎం జయసూర్య అని దానికి అధ్యక్షుడిగా పెట్టారు. జరిగిన ఎన్నికల్లో 51, 52లో భారతదేశంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు ఘన విజయం సాధించారు. ఎందుకంటే సింపతి ఓటుతో కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు వచ్చింది తెలంగాణలో. కానీ అది ఉమ్మడి రాష్ట్రం కదా, హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం కదా, రాజ్యాన్ని ఏర్పడింది. కాబట్టి యుద్ధం చేయటం, చావు దెబ్బలు తినడం, శాంతి కోసం చర్చలు జరపాలి అని అరవటం, అది జరగకుండా ఉంటే అన్కండిషన్గా లొంగిపోవటం, బేషరతుగా లొంగిపోవటం, ఇది ఒక చరిత్ర ఒకసారి జరిగింది. ఇప్పుడు కూడా 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ఇటుక నుంచి కూడా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, PLGA, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అనే పేరున వేరు పంథాలు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ అంతా కూడా యుద్ధం చేస్తూ వచ్చారు. 40 ఏళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడే కాదు. ఏ విధంగా అయితే 1951లో చర్చలు చేసుకుందాం, విరామం చేసుకుందాం, కాల్పులు విరామం చేసుకుందాం అని వాళ్ళు పిలుపునిచ్చారో ఇప్పుడు కూడా పిలుపునిస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? చావు దెబ్బలు తిన్నారు. దాదాపు 4,000 మంది ఎక్కువ మంది చనిపోయారు, రోజు చనిపోతున్నారు. అంతకుముందు కూడా ఈ మొట్టమొదటిసారి 48 తర్వాత, ఇది మొట్టమొదటిసారి 51 తర్వాత, ఈ మొదటిసారి కాదు ఇట్లా పిలుపుని ఉంటాం. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకప్పుడు శాంతి సంధి మాట్లాడుకుందాం అని చెప్పారు. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ముందు మీరు ఆయుధాలని వదిలిపెట్టండి, మీరు ఆయుధాలను వదిలిపెట్టిన తర్వాతనే మేము ఏ ఆలోచన చేస్తాం అంటే వాళ్ళు ఒప్పుకోవాలి. అది అయిపోయింది. ఇది సెకండ్ టైం అయిపోయింది కదా. థర్డ్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనతో కూడా చెప్పారు, మేము వదిలిపెడతాం, మాతో చర్చలు జరపండి అని చెప్పి. ఆయన ఏంటి, ముందు మీరు ఆయుధాలను వదిలిపెట్టండి, దాని తర్వాత చర్చలు. అంతే, మీరు ఆయుధాలు పట్టుకుంటే మాకు వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రభుత్వం అన్నమాట. మీరు ప్రభుత్వం కాదు, మీతో మేము సంప్రదించడం, సలహా తీసుకోము, చర్చలు జరపమన్నారు. అది కూడా విఫలం అయిపోయింది. ఇది 4వసారి అనమాట అండి. ఇప్పుడు చాలామంది చచ్చిపోతున్నారు కాబట్టి అది వరకు అన్నీ కూడా చిన్న పార్టీలు అనమాట, స్టేట్ పార్టీలు మాత్రమే. ఇప్పుడు భారతదేశం యొక్క యూనియన్ గవర్నమెంటే 20-26 వచ్చేసరికి ఒక్క మావోయిస్ట్ ఆర్మీ కూడా ఉండటానికి వీల్లేదు అని కృత నిశ్చయంతో అధునాతనమైనటువంటి ఆయుధాలను వాళ్ళకి ఇచ్చి CRPF పోలీస్ దళాలు వీళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టింది. ఇప్పుడు చాలా మంది ఇంతవరకు వీళ్ళు మొదలుపెట్టిన తర్వాత 4-5 వేల మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళంతా కూడా ఆదివాసీలే. నాయకత్వం అంతా కూడా అగ్రకులాలకు చెందినటువంటి హిందువులే. బ్రాహ్మణులు కానీ, రెడ్లు కానీ, కమ్మవాళ్ళు కానీ, వీళ్ళ యొక్క నాయకత్వంతో సిద్ధాంతపరంగా ఆ ట్రైబల్స్ అందరినీ కూడా యుద్ధంలో జరిపించి వాళ్ళు చచ్చిపోతున్నారు. ఈ మధ్యలో మీరు ఇన్ఫార్మర్గా, అంటే మేము ఎక్కడ ఉన్నామో ఏం చేస్తున్నామో అని ప్రభుత్వానికి మీరు తెలుస్తున్నారని పోయి ఆర్డినరీ సిటిజన్స్ని పట్టుకొని ఊరు మధ్యలో తీర్పు పెట్టి ఢామని చంపేసేసేస్తున్నారు. వాళ్ళు ఇన్ఫార్మర్స్ అంటారనమాట. అంటే ఎవరైతే ఇన్ఫార్మర్స్ అన్నారో వాళ్ళకి ఏమీ హక్కులు లేవట, ట్రయల్ చేయకూడదంట, ప్రజా కోర్టు పెడతారని అట్లా చేసి వాళ్ళని చంపిస్తూ ఉండేవారు అనమాట. ఇప్పుడు ఏమంటున్నారన్నమాట, అలాగదు, మాకు రాజ్యాంగం లివింగ్ హక్కు, రైట్ టు లైఫ్ ఇచ్చింది బ్రతకడానికి, అలాగా మేము బ్రతకాలనుకుంటున్నాం, మమ్మల్ని వదిలిపెట్టాలి, యుద్ధం చేయండి అని ఆపండి అని అంటున్నారు అనమాట. సో విషయం ముందు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ కమ్యూనిస్టు గెరిల్లాలు
అంటే కమ్యూనిస్ట్ ఇప్పుడు ఒకప్పుడు 1948, 51, 62, 64 వరకు కూడా ఒకే ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది. చైనా అగ్రెషన్ 1962లో భారతదేశం మీద జరిగిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయి ఇప్పుడు దాదాపు 10 కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. 10 కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. సిపిఐ అని, సిపిఎం అని, సిపిఎంఎల్ అని, సిపిఎం మావో అని, న్యూ డెమోక్రసీ అని, న్యూ డెమోక్రసీ మార్క్స్ లైన్ అని, ఇలా ఎన్నెన్నో పార్టీలకి చీలిపోయి అరుపులు మాత్రం ఎక్కువైపోయినాయి. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారన్నమాట. ఈ గెరిలాలు కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు న్యూ డెమోక్రసీ తరఫున, న్యూ డెమోక్రసీ మార్క్స్ లైన్ తరఫున, సిపిఐ తరఫున, సిపిఎం తరఫున, మావోయిస్టు అంటే ఇవన్నీ కూడాను స్టేట్మెంట్ పార్టీస్ ఆఫ్ ఇండియా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ప్రస్తుతం జరిగింది ఏంటంటే కృత నిశ్చయంతో మట్టు పెడతాము, లొంగిపోండి, లొంగిపోయిన వాళ్ళకి తత్కాలం 50,000 రూపాయలు చెక్ ఇస్తున్నాము, దాని తర్వాత మీరు రిహాబిలిటేషన్ కోసం, మీ ఆజీవిక కోసం ఇంకా సాయం చేస్తాము అంటే కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇందులో చచ్చిపోయిన వాళ్ళు దాదాపు సగం మంది స్త్రీలే. ఎంత అన్యాయం, ఎంత ఘోరం అనమాట అండి. కానీ ఒకందుకు మెచ్చుకోవాలి, వాళ్ళ యుద్ధ పట్టిమ చాలా గొప్పది. గాజాలో హమాస్ వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేశారో వీళ్ళు కూడా నిశ్చయంతో యుద్ధం చేస్తున్నారు. తప్పుడు సిద్ధాంతం ఉండవచ్చు, తప్పుడు ఎయిమ్ ఉండవచ్చు, కానీ దాన్ని కట్టుబడి ఎంతో సాక్రిఫైస్ ఎవరు చేస్తున్నారు? చేయిస్తున్నారు, చేయించేవారు నాయకులు. ఆ నాయకులు ఎవరంటే అగ్రకులాల్లో ఉన్నటువంటి మేధావులు. వారికి వత్తాసుగా పట్టణాల్లో సివిల్ లిబర్టీస్ యూనియన్ అని, దాని తర్వాత రైట్ టు లైఫ్ యూనియన్ అని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని, ప్రొఫెసర్లు కొంతమంది జడ్జీలు, వీళ్ళంతా కూడా ముఠాలుగా అప్పుడప్పుడు వాళ్ళందరికీ సపోర్ట్ ఇస్తున్నారు. పట్టణాల్లో దాన్ని ఏమంటారు అర్బన్ నక్సలైట్స్ అంటారు. మేధావులు కానీ ఇతరులు కానీ వారి యొక్క సహాయం లేకపోతే ఎవరూ కూడా గెరిలా యుద్ధం చేయలేరు. అందుకని మనం గుర్తించవలసింది ఏంటంటే ఇన్నేళ్ల మట్టి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు అంటే వాళ్ళకు వత్తాసగా పట్టణాల్లో వేరు పేర్లతో ఎన్నో ముఠాలు, ప్రొఫెసర్లు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళకి మేధో సంపత్తినే కాకుండా ఆర్థిక వనరులను, ఆయుధాలను సప్లై చేయడంలో కూడా సహకరిస్తున్నారు. ఈ యుద్ధం ఇక సాగకూడదు. నిజం చెప్పాలంటే నేను అమిత్ షా గారికి ఎన్నో ఉత్తరాలు రాసి తేల్చండి, చావో పేడో ఏదో ఒకటి తేల్చి పారేసేయండి. ముందు మీరు డిక్లరేషన్ లొంగుదారా లొంగండి, లొంగపోయినట్టయితే నిరవధికంగా అయినా సరే మట్టు పెట్టేటువంటి కృత నిశ్చయంతో యుద్ధాన్ని, సైన్యాన్ని పంపించేసి ఎండ్ చేస్తానని మీరు డిక్లేర్ చేయండి, అందరికీ ముఖ్యమంత్రి అందరితో కూడా చెప్పండి అని చెప్పాను అనమాట అండి. అలాగే చేస్తూ వచ్చాను. నేను చెప్పానని కాదు, ఒక్క బీజేపీ తప్పితే కడమ పార్టీలు అన్నీ కూడా వాళ్ళ తరఫున ఏదో ఒకటి స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నాయి. మనం తెలంగాణ చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, వారి కూతురు కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటి సమాలోచన జరపండి, వాళ్ళతో నెగోషియేట్ చేయండి అని. కమ్యూనిస్ట్ పార్టీలే కాదు, రాఘవులు గారు సిపిఎం అయిన, తర్వాత సిపిఐ న్యూ డెమోక్రసీ, సిపిఐ మార్క్స్ లైన్, న్యూ డెమోక్రసీ మార్క్స్ లైన్, ఇటువంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ప్రొఫెసర్లని, రిటైర్ అయిపోయినటువంటి జడ్జీలని పట్టుకుని రోజు స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారన్నమాట. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది మహా అన్యాయంగా, ఘోరంగా ఆ ఆదివాసీలని, కాబట్టి అక్కడి ఎలక్షన్ జరుగుతాయి, పాపులర్ గవర్నమెంట్స్ ఎన్నో వచ్చినాయి, కానీ వీళ్ళు ఏ డెవలప్మెంట్ అయినా కూడా అడ్డుకుంటానికి కోసం సెల్ ఫోన్ టవర్స్ ఉంటే వాటిని పిలిచి పారేసేవారు, ఇంకేదైనా రోడ్లు గీడ్లు వేస్తుంటే అతను బొక్కలు కొట్టి పారేసేవారు. అంటే ఏంటి, ఈ దుర్భేద్యం దండకారణ్య ప్రాంతాన్ని అంతా కూడా ఎవరో రానివ్వకుండా ఉండేటట్టుగా మేము ఈ గెరిల్లాలతో యుద్ధం చేస్తామని అన్నారనమాట అండి. దీనికి అంతం వస్తుంది ఇప్పుడు. అభయ్ అని ఆయన, రూపేష్ అని ఆయన, ఈ సెక్రటరీ రోజు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎన్నోసార్లు అడుగుతున్నాం చర్చలు చెప్పండి, శాంతియుతంగా మాకు ఈ రాజ్యాంగం జీవించే హక్కునిచ్చింది, జీవించే హక్కుని మేము కాపాడుకుంటున్నాం. అటు ఇన్ఫార్మర్స్ అని అప్పటికప్పుడు ఊళ్ళో మధ్యలో చంపేసిన వాళ్ళకి జీవిత హక్కు లేదు. 4,000 మంది ఈ ట్రైబల్స్ అంతా చచ్చిపోయి మీ తరఫున యుద్ధం చేస్తున్నారు అనమాట అండి. వాళ్ళకి జీవించే హక్కు లేదు, మాకు జీవించే హక్కు ఇవ్వండి, మాతో సంప్రదింపులు జరపండి, కాల్పులు విరమించండి అంటున్నారు. అన్ని పార్టీలు బీజేపీ తప్పితే ఓట్ల కోసం పాటుపడేటువంటి పార్టీలన్నీ కూడా, వెదర్ ఇట్ ఈజ్ బీఆర్ఎస్ఓ, టీఆర్ఎస్ఓ, లేకపోతే ఆయన అధినాయకుడో, వారి యొక్క కూతురు, ఇతరులు
దాంతో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ ముఠాలన్నీ కూడా ఏంటంటే శాంతి చర్చలు జరపండి అని అబవ్ గ్రౌండ్గా ఉన్నటువంటి కమ్యూనిస్టు సింపజైజర్స్ అంతా కూడాను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఉత్తరం రాండి సెంట్రల్ గవర్నమెంట్కి అని అన్నారు. ఆయన ఏం చేయాలో తోచక అనుభవం ఉన్నటువంటి జానారెడ్డి గారిని, ఆయన ఒకప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇలాగే చర్చలు జరుపుకుందామని ఆయన అంటే, ఆ ప్రభుత్వం కూడా ముందు ఆయుధాలను వదిలిపెట్టేయండి, మేము చర్చలు జరుపుతాం అంటే వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట. అంటే మేము ఆయుధంతోనే ఉంటాం, మేము మీతో పాటు సమానమైనటువంటి గవర్నమెంట్, మేము మీతో సమానమైనటువంటి ఆర్మీని. కాబట్టి ఏ విధంగా అయితే యుక్రెయిన్ రష్యా యుద్ధం చేసుకుంటూ శాంతి చర్చలు జరుపుకుంటున్నారో, ఏ విధంగా అయితే గాజాలో హమాసును ఇజ్రాయెల్ను శాంతి చర్చలు జరుపుకుంటూ శాంతి శాంతి అని అంటున్నారో, అదేవిధంగా మా యొక్క ఆర్మీ తరఫున మేము మిమ్మల్ని అడుగుతున్నాం, చర్చలు జరుపుతాము. మన వాళ్ళు ఏమంటున్నారు, ఆయుధాలను వదిలిపెట్టండి అంటున్నారు. అది ఆయుధాలు మేము వదిలిపెట్టాం. ఆయుధాలు వదిలిపెట్టినంత వరకు కూడా ప్రభుత్వం అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని వదలదు. చాలా సింపతి. ఎందుకంటే ఇటువంటి సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలా అరుదు. కొంతమంది భగత్ అనగా ఇటువంటి వాళ్ళంతా కూడా ఉరికంబాలు ఎక్కారనమాట అండి. కానీ ఇన్ని వేల మంది దీనికి అంతం ఉందా లేదా అని తెలియకుండానే తన ప్రాణాలు త్యాగం చేయించారు. ప్రాణాలు త్యాగాలు చేయించారు. నాయకులు బాగానే ఉన్నారు. ఇది చాలా శోచనీయమైంది. కమ్యూనిస్టు వారి సిద్ధాంతం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఒక తెలంగాణ తీసుకున్నట్టయితే రజాకులతో పోట్లాడి, నైజాంతో పోట్లాడి దాదాపు 1000 గ్రామాలని లిబరేట్ చేసి, దాస్యం నుంచి విముక్తి చేసి, అటువంటి చరిత్ర ఒకప్పుడు ఉన్నది. కానీ వాళ్ళకి ఆయుధంతో మీ నమ్మకం, బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అని ఎవరో నేర్పారు అని మావోయిస్టులకు చెప్పారన్నారు. చివరికి స్టాలిన్ కూడా వీళ్ళు ఎక్కడించారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మావోయిస్టులకు అనమాట అండి. అప్పుడు స్టాలిన్ విరమించమని చెప్పాడు కదా, శాంతియుతంగా ఎలక్షన్లో పాల్గొమని చెప్పాడు కూడా, అది కూడా వీళ్ళకి నచ్చలేదు. వీళ్ళు ఉంటారు ఆయుధాల ద్వారా భారత ప్రభుత్వం పడగొట్టేస్తాం, కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపించేస్తాం అంటూ వేల మంది సాయుధులైనటువంటి ట్రైబల్స్ని, ఇన్ఫార్మర్స్ని చెప్పినటువంటి కొంతమంది 100 మందిని అంతా చంపేశారు. ఈ నరమేధం పూర్తి అవుతుంది, మనం ఆశించాలి. శాంతియుతంగా జరగవలసిందే. కానీ లొంగుబాటు అంటే లొంగవు అంటే మేము ఒక ప్రభుత్వం, మీ ప్రభుత్వం మా ప్రభుత్వాలు రెండు కూడా సంధి చేసుకోవాలి అనేటువంటి అహంకారంతో వాళ్ళు ఇంకా నరమేధాన్ని సాగిస్తున్నారు. ఈ నరమేధం అనేది డిసైసివ్గా అంటే నిర్ణయాత్మకంగా అతి త్వరితగతిలో ఆపేసేయాలి. ఆపేసేయాలని అంటే వాళ్ళు లొంగిపోవాలి, ఆయుధాలను వదిలిపెట్టేసేయాలన్నమాట అండి. ఆయుధాలను వదిలిపెట్టేసేసి బయటకు వచ్చి వారు ఏ విధంగా అయితే 1951లో ఎంతో వాళ్ళు అంతకుముందు సాయుధ పోరాటం చేయడం వలన ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది ఎలక్షన్లో గెలిచారు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, అటువంటి చేసే అవకాశం ఉన్నది. కాబట్టి నా యొక్క ప్రార్థన, వారికి ఇచ్చేటువంటి కోరిక ఏమిటంటే ఆయుధం వదిలిపెట్టేయండి. ట్రస్ట్ ది గవర్నమెంట్. మీకు రంగినానికి తక్షణం 50,000 ఇస్తున్నారు. దాని తర్వాత మీ జీవితం గడుపుకోవడానికి ఏదో మార్గం చూపిస్తున్నారు. కాబట్టి నర మీద నాగేసేసి శాంతియుతంగా మీరు బయట నుంచి మీకు హాయిగా తిని మీకు సలహాలు ఇచ్చి మేము నాయకులని పట్టణంలో ఉండి స్టేట్మెంట్ ఇస్తున్నాను, వారిని నమ్మకుండా మీరు దొంగిపోతే మంచిది అని. నేను కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్నే. నేను ఒక 1962, 64 వరకు నేను కమ్యూనిస్ట్నే. తెలంగాణ సాయుధ పోరాటాన్ని సమర్థించిన వాడినే. ఆంధ్రలో కమ్యూనిస్టులు చేసిన విప్లవాన్ని కూడా సమర్థించిన వాడినే. కానీ వీటి వల్ల సాధనం లేదు, ఇటువంటితో సాధించేది ఏమీ లేదు. మనకి డెమోక్రసీ ఉన్నది, ఓటు హక్కు ఉన్నది. ఓటు ద్వారా ఎంతోమందిని కాంగ్రెస్ని ఓడించాం, కమ్యూనిస్టులు ఓడించాం, బీజేపీ ఓడించాం. శాశ్వతంగా ఎవరు పరిపాలించలేరు. కాబట్టి ఓటు హక్కును ఉపయోగించుకొని, బుద్ధిని, విజ్డమ్ని, తెలివిని ఉపయోగించుకొని ఎన్నికలలో పాల్గొని మీ ఇష్టం వచ్చినటువంటి ప్రచారం చేసుకొని శాంతియుతంగా పోరాడండి అని నేను అంటున్నాను. కాబట్టి కానీ ఇది చర్చలు రావాలి, డెమోక్రసీ మాకు హక్కు ఉన్నది, బతికే హక్కు ఉన్నది, వీటి వల్ల జరిగేది కాదు. ఎంత త్వరగా వాళ్ళు లొంగిపోయి జీవన స్రవంతిలో వెలిగి ఉండి సాధించే పద్ధతిని వాళ్ళు ఎంచుకోవాలని నా కోరిక.
కాబట్టి ఈ శాంతి ప్రయత్నాలు వృధా, అవి జరగవు. ఆయుధాలను వాళ్ళు వదిలిపెట్టినంత వరకు కూడా ఇది జరిగేది. పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, సొరంగాలు ఉన్నాయి, ఆమాసోలు చేసినట్టు సొరంగాలు కూడా తవ్వుకున్నారనమాట అండి. ఎంతో తర్ఫీదును పొందారు యుద్ధం చేయడానికి. అటువంటి జీవులు చచ్చిపోతూ అంటే ఎవరికైనా బాధ కలుగుతూనే ఉంటుంది. అంటే ఒకవైపు ఏమో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని చెప్పేసి మావోయిస్టులు కోరుకుంటున్నారు. మరొక వైపు ఏమో గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి చర్చలు జరిపారు. కానీ ఈ నేపథ్యంలో ఇవి చర్చలు జరపడము, ఆపడము, తర్వాత వీళ్ళు మావోయిస్టులు వెనక్కి రావడం అనేది సాధ్యమేనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? నా ఉద్దేశం, ఇప్పుడు సావు దెబ్బతిన్నారని నా మావోయిస్టులు. అంతకుముందు ఊరినే 2-3 చచ్చిపోతూ ఉండేవారు, కానీ ఇప్పుడు 10ల్లో డజన్లో చచ్చిపోతున్నారనమాట అండి. లొంగుబాటు కూడా చాలామంది లొంగిపోతుంది అనమాట అండి. కాబట్టి ఇది అంతిమ స్థితుల్లో ఉండి మేకపోతు గాంభీర్యంలాగా మేము కూడా ఒక ప్రభుత్వాన్ని స్థాపించుకున్నాం, మాకు కూడా ఒక ఆర్మీ ఉంది, కాబట్టి మేము ఆ ఆర్మీని మేము వదిలిపెట్టాం, ఆర్మీని అక్కడ ఉంచుకొని మీతో మేము సంధి చేసుకుంటామని అని వాళ్ళు అంటున్నారు. అది తప్పని నేను అనుకుంటున్నాను. ఈ నరమేధం ఆగాలి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి మావోయిస్టుల యొక్క దాడుల విషయంలో కావచ్చు, ఇక్కడ శాంతి చర్చలతోనే ఇక్కడ సామరస్యంగా చేసుకోవాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కుహానా మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే ఈ కుహానా మేధావులు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు ఏవైతే ఉన్నారో వీళ్ళ యొక్క మాటలని మీరు నమ్మకూడదు. మీరు శాంతియుతంగా చర్చలకు రావాలి. అదేవిధంగా జనజీవన స్రవంతులా కలవాలి. మీ యొక్క గన్ను ద్వారా స్వాతంత్రం రాదు, పెన్ను ద్వారానే స్వాతంత్రం వస్తుంది. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో వాటి ద్వారా మీరు ఓటు హక్కు ద్వారా మీ యొక్క స్వాతంత్రాన్ని తెచ్చుకోవాలి, జనజీవన స్రవంతులా కలవాలని చెప్పేసి ఇక్కడ వారు చెప్తున్నటువంటి నేపథ్యం అంతా కనపడుతుంది. వీటి యొక్క పర్యవస్థానం కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా వారికి అన్ని రకాల సహాయ సహకారాలుగా ఉంటుందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ విజయ్తో శివాజీ, NHTV, హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.